నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. రెండు 2019-2024 మధ్యకాలం రాష్ట్రానికి గడ్డుకాలమని, ఆ సమయంలో రాష్ట్రంలోని ఇండస్ట్రీలను విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 17 నెలల తమ పాలనలో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో 2 రోజులు CII సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరాలను సీఎం వెల్లడించారు. విశాఖ CII సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, దీనిని ఎంతో చారిత్రాత్మకంగా నిర్వహించామని అన్నారు. సదస్సులో పెట్టుబడులతో పాటు చర్చలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 4,975 మంది ఈ సమ్మిట్లో భాగస్వామ్యం అయ్యారని, 630 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారని సీఎం తెలిపారు. ఈ సమ్మిట్లో 613 MOUలు జరగగా రాష్ట్రానికి కొత్తగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్రంలో 16.31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. Some people are asking me, what about other states? It is a cooperative, competitive federalism. Everybody. And also they will discuss, they will know what is happening, latest developments globally, they have to debate, discuss and takeaways, they have to follow. This is the concept. Academic institutions పెట్టాం, mentoring పెట్టాం, mentors తీసుకొచ్చి పెడుతున్నాం, వెంచర్ క్యాపిటల్ పెట్టాం, బ్యాంకర్స్ని పెట్టాలి. అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దాన్ని మనం ఇన్నోవేషన్ తీసుకోగలిగితే, అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే, అక్కడి నుంచి ఇప్పుడు ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల. పెద్దపల్లి జిల్లా మంతని నుండి జయశంకర్, భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలం తాడిచెర్లకు వెళ్లే బస్సు వెనకాల నిచ్చెనపై ఓ ప్రయాణికుడి ప్రయాణం కాసేపు చూపర్లను అయోమయానికి గురిచేసింది. మంతని బస్ స్టాప్లో బస్సు వెనకాల నిచ్చెనపై ఎక్కిన ప్రయాణికుడు చివరకు అందరి అరుపుల మధ్య మంతని బ్రిడ్జి దగ్గర ఆగిన బస్సులో మెట్లపై నిల్చొని ప్రయాణం కొనసాగించాడు. ఇక సరిపడా బస్సులు లేకనో ప్రయాణికుడి పంతమో తెలియదు కానీ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అన్న మాటను అబద్ధం చేయాలనుకున్నాడో ఏమో. ఏదేమైనప్పటికీ మంతని బస్సు డిపోలో బస్సుల కొరతను తీర్చడంలో ఆర్టీసీ సంబంధిత సిబ్బంది విఫలమయ్యారని, ఇక ప్రయాణానికి అనుగుణంగా లేదని గతంలో కూడా హైదరాబాద్, మియాపూర్ బస్సు కొరకు ప్రయాణికులకు మరియు ఆర్టీసీ విజిలెన్స్ సిబ్బందికి అనేక వాదనలు జరిగినట్టుగా సమాచారం. మరిన్ని బస్సులు పెంచాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ఇలాంటి ప్రయాణికులు బస్సు వెనకాల ఎక్కినప్పటికీ బస్సు ఎలా ముందుకు కదులుతుందని, ఇదేమి ప్రయాణం బాబోయ్ అంటూ ఆ ప్రయాణికుడిని పలకరిస్తూ మంతని నుండి తాడిచెర్ల వైపుకు పయనమైన బస్సు వెనకాల ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడిని ప్రశ్నిస్తూ ఓ వ్యక్తి వీడియో తీసిన ఘటన మంతని నుండి తాడిచెర్ల వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కనపడింది. ఈ ప్రయాణాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తూ మంతని ఆర్టీసీ బస్సు ప్రయాణం మీద ఈ ప్రయాణికుడి ప్రయాణాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అక్కడ డోర్ కాడ వెళ్తుంది. ఏలూరు నగరంలోని ఆదివారపు పేటలో ప్రతి 7 ఏళ్లకు ఒకసారి వైభవంగా నిర్వహించే శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పండగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలచ్చమ్మ, శ్రీ వినుగొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర ఆరంభానికి సూచికగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపు కట్టే కార్యక్రమానికి టైం అయిపోయింది కనుక అందరూ సహకరించండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జాతర కమిటీ తరఫున ఏలూరు గంగారమ్మ జాతర సందర్భంగా ఆదివారపేట గంగారమ్మ వారి యొక్క ముడుపు కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ కన్నయ్య గారి యొక్క చేతుల మీదుగా ఇక్కడ ఆదివారపేట అమ్మవారి యొక్క గుడి కమిటీ నిర్వహణ కమిటీ పెద్దలందరి సమక్షంలో మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మరి ఏలూరులో పరమశిది గంగారమ్మ కానివ్వండి, తూర్పుది కానివ్వండి, లక్ష్మీపేట కానివ్వండి, లక్ష్మీవారపేట కానివ్వండి, పవర్పేట కానివ్వండి, మరి లక్ష్మీవారపేట ఆధారపేట అమ్మవారు కానివ్వండి. కర్ణాటక రాష్ట్రం అత్తెబేలే సమీపంలో మిస్ అయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబేలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనపడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రామకుప్పం ముద్దనపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని అమరావతి కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. శ్రీనాథ్ మృతదేహం పూడ్చిన చోటికి కుప్పం పోలీసులు, మృతుడి బంధువులు చేరుకున్నారు. కర్ణాటక పోలీసులు వచ్చాక శవాన్ని బయటకు తీయనున్నారు. అయితే ప్రభాకర్పై గతంలోనూ హత్య కేసు నమోదయ్యింది. ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనాథ్ను హత్య చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల మండలమైన పలిమేలలోని లెంకలగడ్డ గ్రామంలో చెన్నూరి వెంకటస్వామి, రాజేందర్, సుధాకర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వికలాంగులకు, వృద్ధులకు ఉచితంగా స్వెటర్లు పంపిణీ చేశారు. చలికి వణుకుతున్న బాధలను చూసి చలించిన అన్నదమ్ములు తమకు ఉన్నదానిలో కొంత డబ్బులను ఖర్చు పెట్టి తమ మంచి మనసుని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట మున్సిపాలిటీ కుంట్లూరులోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఈక్వాలిటీ కప్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, క్రీడ అనేది ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, వారి యొక్క క్రీడా స్ఫూర్తి బయటకు వస్తోందని అన్నారు. వీటితో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, యువత క్రీడల్లో దేశం యొక్క పేరును, రాష్ట్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాలని అన్నారు. చదివే కాకుండా క్రీడల్లో కూడా రాణించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి నింపాలని అన్నారు. క్రీడల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. At the outset, we offer Mangalasasanams to Sriman Komarai Garu for his attitude in promoting good education, holistic education, and of course the first school in very short span of time he took the education to its leaps and bounds. Mangalasasanams to you. So he wants to make by promoting wonderful games among not only within their institutions but also with different colleges. Together he wants to promote it. So we liked the concept of Sriman Komarai Garu. And of course he himself is a nice devotee. Education never flourishes without devotion. Devotion to God and devotion towards that education. Sriman Komarai Garu possesses all these three types of devotion
which he is showing in his actions, and we bless him to grow still more and more. Today, ఇంజనీరింగ్ కాలేజీలో ఈక్వాలిటీ పేరు మీద వాలీబాల్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ సిటీలో ఉన్న కాలేజ్ అన్నిటికి ఒక 52 టీమ్స్ వచ్చాయి. దానికి శ్రీ జేర్ స్వామి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వారు ప్రసంగం చేశారు. మన మంచి మెసేజ్ ఇచ్చారు స్టూడెంట్స్ అందరికి, టీచర్స్ కి. కాబట్టి ఈ గేమ్స్ ఆడడం వల్ల ఎట్లయితే అందరికి మనకు ఒక ఎక్సర్సైజ్ తో సహా కోఆర్డినేషన్, కోఆపరేషన్, తర్వాత విన్నింగ్, లూజింగ్ మన గేమ్ తో తెలుస్తుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక మంచి అలవాటు, గేమ్స్ ఆడే స్టూడెంట్స్ మంచిగా చదువుతారు ఎడ్యుకేషన్ గా, ప్లస్ వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. మంచి ఒక ఆల్రౌండర్ కావడానికి స్పోర్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికి మా పల్లవి స్కూల్స్ కానీ డిపిఎస్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్తో ఆల్రౌండ్ డెవలప్మెంట్, దానికి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఇప్పుడు ఈక్వల్గా చూస్తాము. అందులో మన జీరస్వామి ట్రస్ట్ తోని ఈ గేమ్ ఇక్కడ మనం పల్లవి గ్రూప్, తర్వాత జిఆర్ ట్రస్ట్ కలిపి ఈ గేమ్స్ కండక్ట్ చేయాలి. ఇటువంటి గేమ్స్ మేము కంటిన్యూగా చేస్తూ ఉంటాము. పల్లవి స్కూల్స్ లో అన్నిట్లో ఆల్వేస్ స్పోర్ట్స్ ఉంటుంది. అన్నమయ్య జిల్లా కలికిరి సిఐ అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన అబూబకర్ మొబైల్ షాపు నిర్వహిస్తుండేవాడు. తమ పాప పుట్టినరోజు సందర్భంగా సెల్ షాపులో పనిచేసే స్నేహితులకు పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో కలికిరి నుండి అబూబకర్, బబ్లు, అహ్మద్, నరేష్, వినీత్ స్నేహితులు రాయచోటికి వెళ్లి మద్యం సేవించి కలికిరికి చేరుకున్నారు. దాంతో పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో ఇద్దరికి డ్రాప్ చేశాడు. సత్యాపురం బీకాం కాలేజ్ దగ్గర వినీత్ అనే యువకుడికి డ్రాప్ చేశాడు. అదే క్రమంలో మరో స్నేహితుడిని పీలేరు రోడ్లో తిమ్మారెడ్డిపల్లెలో డ్రాప్ చేసి తిరుగు ప్రయాణంలో రోడ్డుపై ఉన్న వినీత్ను మద్యం మత్తులో వేగంగా ఢీకొనడంతో వినీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. 4 రోడ్ల కూడలిలో వదిలిన స్నేహితులను మళ్లీ కారులో పిలుచుకొని ప్రమాదం జరిగిన చోటుకు రావడంతో వినీత్ మృతి చెందాడని గమనించి ఎవరికి తెలియకుండా కారును దాచిపెట్టి ఇంటికి వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టే క్రమంలో మృతుడు వినీత్ బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని చంపాలనే ఉద్దేశంతోనే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆటో తోలుతాడు, ఇప్పుడు ఆటోలు కూడా జరగలేదు. ఇల్లు జరిగేది కూడా కష్టము. నా బిడ్డే సంపాదించి 30 సంవత్సరాలు ఉన్నాడు. నా ముందు అప్పులు చేసి ఆ జీతానికి కూడా లోన్లు పెట్టిన దానికి 2.5 నేనే కట్టాలి బ్యాంకింగ్. ఇంకా యా విధంగా నేను బ్యాంకింగ్ కట్టు, యా విధంగా పెట్టని అదే నాయన తలుపు తడితే మాకు తెలిసినప్పుడు ఏమి చేసినారు. నిన్న నైట్ ఈ కలికిరి మండలానికి సంబంధించిన ఒక 5 వ్యక్తులు ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు పాప బర్త్డే అని చెప్పిన చూసిన అబూబకర్ అనే అతను సెల్ పాయింట్ నడుపుతాడు. వాళ్ళ యొక్క పాప బర్త్డే అనే ఉద్దేశంతో అందరికీ పార్టీ ఇవ్వాలని చెప్పి అతని దగ్గర పనిచేసే వాళ్ళకు వినీత్, తర్వాత బబ్లు, ప్లస్ మిగతా 2 ఫ్రెండ్స్ నరేష్, అహ్మద్ అనేవాళ్ళు మొత్తం మదనపల్లి ఇక్కడి నుంచి కలికిరి నుంచి రాయచోటికి వెళ్ళి అక్కడ పోయి మద్యం సేవించి తర్వాత తిరిగి ఇక్కడికి కలికిరికి వచ్చి ఈ యొక్క అబూబకర్ అనే వ్యక్తి ఇక్కడ డ్రాప్ చేశాడు అందరినీ కూడా కారులో వచ్చిన తర్వాత ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని వదులుతూ ఈ యొక్క బబ్లు అనే అతని కారు తీసుకొని అంతా వదులుతూ వచ్చాడు. వినీతి అనే అతన్ని సీకాం కాలేజ్ కలికిరి అక్కడ డ్రాప్ చేశాడు. తర్వాత నెక్స్ట్ పీలేరు రోడ్డులో ఒకతను ఉంటాడు నరేష్ అని చెప్పి, అతను కూడా డ్రాప్ చేశారు అక్కడ. తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఈ వినీత్ అనే వ్యక్తి తన ఇంట్లోకి పోకుండా రోడ్డు పైన ఉంటే ఆ రోడ్డు పైన ఇతను బబ్లు అనే వ్యక్తి కొట్టేసినాడు. కారు మధ్య మధ్యలో చాలా స్పీడ్గా తోలుతూ కొట్టేసింది ఎవరని చెప్పి కూడా తెలియకుండా తర్వాత తిరిగి వెళ్ళి ఇక్కడ కలికిరి క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఇక్కడ డ్రాప్ చేశారో అహ్మద్ అని చెప్పిన అతని
అతను తిరిగి తీసుకొచ్చిన అక్కడికి చనిపోయిన ప్లేస్కు వెరిఫై చేసిన తర్వాత మన ఫ్రెండే అని చెప్పిన ఉద్దేశంతో భయపడి అక్కడ ఉండే కారు వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కూడా తిరిగి కలిగిరికి వచ్చేసి కారు వచ్చేసి ఈ యొక్క R&B బంగ్లా వెనకాల దాచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారు. తర్వాత అక్కడ ఉండే లోకల్ విట్నెస్ ఎవరైతే ఆ యాక్సిడెంట్ చూసినాడో అబ్బాయి, తర్వాత ధర్మతేజ అనే అబ్బాయి, కారు గుద్దిన సౌండ్ వచ్చింది కాబట్టి మాకు ఈ విధంగా ఎవరినో కొట్టారు కారులో అని చెప్పిన ఉద్దేశంతో నేను అక్కడ లోకల్ పోలీసుకు. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన పైడమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల వేలంపాటలో అన్యమతస్థులు పాటలో పాల్గొన్నారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నాదెళ్ల కోటేశ్వరరావుని పెడన పోలీసులు రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు. హిందూ సంఘాలు మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్నాయి. అరెస్టు చేసిన కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు నాదెళ్ల కోటేశ్వరరావుని 10 గంటలకు రిలీజ్ చేస్తామని సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎవరెవరో కనిపిస్తున్నారు, ఏం చేసేదేం లేదు. ఎన్కుదురుపేటలో మదర్సాలు ఏం జరుగుతుందో తెలియదు, రాత్రి మైకులు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇంకేం దీని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు లేరు, ఎవిడెన్స్ లేదు, కంప్లైంట్ లేదు. మీడియాని బట్టి ఏం చూస్తావు నువ్వు? అది దాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తావు నువ్వు? వచ్చిన వాట్సాప్ మెసేజ్ బట్టి ఎక్కడ కంక్లూజన్కి వస్తాం మనం? ఒక రిపోర్ట్ ఇవ్వకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవిడెన్స్ లేకుండా మీడియా రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి బేస్ చేసుకుని ఎలా ఎఫ్ఐఆర్ కడతారు మీరు? సరే చెయ్యండి 41 నోటీసు. ఎప్పుడు 41 నోటీసు? రాత్రి 11ంటికి తీసుకురావటం ఏంటి? ఇప్పుడు వరకు ఏమిటిది? దీనివల్ల హిందూ సంఘాలు ఏం చేస్తారని క్వశ్చన్ చేస్తే అట్లా హిందూ బంధువులు మిగతా వాళ్ళందరూ ఎలా భయపడరా దీని గురించి? కొన్ని కంప్లైంట్ ఇస్తే చేయండి దాని గురించి. ఎందుకు అన్నెసరీగా రప్చర్ చేయటం తింటే ఇంతసేపు ఇంత టైమా? రాత్రి 11ంటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? తీసుకుని అర్ధరాత్రి కూడా తీసుకురావాలా? తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారా? ఇది వైలేషన్ లా అంతే. అంటే ఫండమెంటల్ రైట్ అంతే, మన కాన్స్టిట్యూషనల్ రైట్ అంతే. అది వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగించడం తప్పించి ఏమీ లేదు ఇందులో. ఇది దీన్ని ఖచ్చితంగా ఇంకా 1 అవర్లో అన్నారు 41 నోటీస్, 3RPC నోటీస్ ఇచ్చి. అది చూద్దాం. 1 అవర్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మా రైట్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అంతవరకు. అందరికీ నమస్కారం అండి. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వచ్చి నా భర్త నాదెళ్ల కోటేశ్వరరావు గారిని స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగిందంటండి. నాకు కూడా ఈ విషయం పొద్దునే తెలిసింది. నైట్ అవుట్ చేయాలి, ఆల్బమ్స్ వర్క్ ఉందని కూర్చున్నారండి. వర్క్ చేస్తున్నారు. ఇంట్లో ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఉంది, 1 వారం రోజులైంది ఆపరేషన్ చేయించుకొని. డిస్టర్బ్ చేయకూడదని మళ్ళీ కాలింగ్ బెల్ కొడితే వాళ్ళు లెగుస్తారని తలుపు దగ్గరికి వేసి నువ్వు పడుకోమని వర్క్ చేసుకుంటూ కూర్చున్న ఆయన్ని స్టేషన్ నుంచి సిఐ గారు ఇంకా స్టేషన్ పెద్దలు ఎవరో వచ్చి తీసుకువెళ్ళారంట. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా తీసుకువెళ్ళటం అనేది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి. అది కూడా ఒక రూల్ ఏమో తెలియదండి. అలా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు ఇంటికి వస్తే దొంగలు వస్తారేమో అనుకునేదాన్ని నిన్నటి వరకు. పోలీసులు కూడా వస్తారని రాత్రి తెలిసింది. ఏదో మెసేజ్ పెట్టారంటండి, ఢిల్లీలో జరిగింది మన గల్లీలో కూడా జరుగుతుంది అని మెసేజ్ పెట్టారంట. ఆ మెసేజ్ కోసం రాత్రి తీసుకెళ్ళిన మనిషిని పొద్దున్న వరకు స్టేషన్లోనే ఉంచారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదండి. మెసేజ్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే అప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవో పోలీస్ శాఖకు ఉంటాయి కదా, అవి ప్రొసీడ్ అవ్వండి. దొంగతనంగా ఎందుకు? అర్ధరాత్రులు ఎందుకు? మా ఇంటి మీద 300 మంది వచ్చి దాడి చేస్తే ఇప్పటివరకు దిక్కులేదు. ఆ కేసు ఏమైందో తెలీదు. అది నడుస్తుంది, మేము పోయే వరకు నడుస్తుంది. అందులో ఇంకో కేసు ఏంటంటే మా మీద పెట్టింది, నేను మా ఆయన కలిసి ఆ 300 మందిని డొక్కల్లో కొట్టామంటండి. అసలు పోలీసులో కేసు తీసుకోవడానికి
ఏమీ ప్రూఫ్లు, మినిమం ప్రూఫ్లు ఇవి కూడా అక్కర్లేదండి. అలా తీసేసుకుని ఎఫ్ఐఆర్ రాసేస్తారా? ఎఫ్ఐఆర్లో రాశారు, నేను మా ఆయన కలిపి 300 మందిని డొక్కల్లో కనపడకుండా గుద్దేశామంట. అది ఒక ఎఫ్ఐఆర్. ఆ టైంలో మా మీద ఛార్జ్. సరే, ఏం జరిగినా భగవంతుడున్నాడు, ఆయన ముందు వీళ్ళు ఎంత అనుకున్నామండి. చేసేది మంచి పని అయినప్పుడు భయం ఎందుకు అనే ఒక ధైర్యం ఉండేదండి నాకు. కానీ ఇలా దొంగతనంగా తీసుకువెళ్ళటం, అర్ధరాత్రులు తీసుకువెళ్ళటం, అప్పటికప్పుడు ఇది ఎంతవరకు అనేది నాకు అసలు అర్థం కావట్లేదండి. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. ఆర్ఎస్ఎస్ గుండాలన్నప్పుడు కానీ అసలు వాళ్ళెవరి మీద లేని ఇంటెన్షను, టెన్షను ఈయన మీద ఎందుకు, ఈయన చేసే కార్యక్రమాలు అడ్డుపడాలనా, ఆపాలనా? తొక్కాలని చూస్తే ఇంకా ఎదుగుతారండి ఎవరైనా. ఆయన పని ఆయన చేసుకొనివ్వండి దయచేసి. ఇలా స్టేషన్ నుంచి తీసుకువెళ్ళిపోవటం అనేది, స్టేషన్కి తీసుకువెళ్ళడం అనేది, అర్ధరాత్రులు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా అలా తీసుకువెళ్ళటం అనేది మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పటికీ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలో కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా సోమవారం శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున భక్తులు సకాలంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.